హలో అండి, నా పేరు సంతోషి. నేను ఈరోజు మీకు గోల్డ్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీ ట్రిక్ అనమాట ఇది. ఈ కమ్మలు చూసారు కదండి ఎంత మురికి పట్టేసి ఉన్నాయో. ఎక్కువ మురుకున్నవి చూపిస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది కదండి. అందుకనే ఇది ఇప్పుడు బాగా మురికి పట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది నా రింగ్ అండి. ఇది నేను రెగ్యులర్గా వేసుకునే రింగు. అందులో స్టోన్ అయితే మొన్న వదిలే ఊడిపోయిందండి. అంటే లాక్డౌన్ కారణంగా పనిచేసే ఆంటీ వాళ్ళు రావట్లేదని ఇంకా నేనే గిన్నెలు తోముతూ ఉంటే అది ఎప్పుడో ఊడిపోయిందండి అది. ఇప్పుడు ఇది కూడా క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి నేను. దానికి ఫస్ట్ మనం వాటర్ నార్మల్గా బాయిల్ చేసుకోవాలి అండ్ స్టవ్ ఆరిపోయాలి. తర్వాత అందులో పసుపు, కొంచెం సర్ఫ్, కొంచెం చాలండి. ఒక 1 స్పూన్ సర్ఫ్, ఒక 1/2 స్పూన్ పసుపు చాలండి. అంటే వస్తువులు కొన్నే ఉన్నాయి కాబట్టి మీరు వస్తువులు బట్టి తీసుకోవచ్చు. జస్ట్ అది అలా మిక్స్ చేసేసి అలా పెట్టేసుకొని ఇందులో ఇప్పుడు డైరెక్ట్గా వస్తువులు వేసేయాలండి, ఇంకేం లేదు. ఇప్పుడు అన్నీ వేస్తున్నాను. నేను చెప్పిన విధంగా చేశారంటే మాత్రం 100% గ్యారంటీ అండి. డెఫినెట్గా అవి కొత్త వాటిలాగా మెరుస్తాయండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి నాకు చెప్పండి. ఇది వచ్చేసి నాది ఇంకో రింగ్ అండి. ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అని అది కూడా వేసేసాను. ఇవేమో నేను డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్. ఇది కూడా నేను ఇలాగే క్లీన్ చేస్తాను కాబట్టి అవి ఏమంత పెద్ద మురికిగా అనిపించవండి. మంత్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలండి. ఇలాగా అలా చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత నార్మల్గా కడిగేసుకోవాలండి. అంటే ఇలా కొంచెం కలిపినట్టు చేస్తున్నాను. నీకు ఎటువంటి బ్రష్ ఏది యూస్ చేయట్లేదు. మీకు ఇప్పుడే షైనింగ్ అనిపిస్తుంది చూడండి. అండ్ పసుపు వేసినందుకు మన చేతికి కూడా ఏం పసుపు కూడా అంటుకోదండి. ఇవి కూడా నార్మల్ వాటరే అండి. ఒకసారి దీంట్లో కూడా కలుపుకొని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మంచినీళ్ళలో వేస్తున్నాను. ఇవి ప్లెయిన్ గోల్డ్ అయితే మాత్రము కొంచెం బాయిలింగ్ వాటర్లో వేసినా పర్వాలేదండి. కానీ స్టోన్స్ ఉంటే మాత్రము కొంచెం నార్మల్ వామ్ వాటర్లో వేస్తే చాలు. అంటే గోరువెచ్చని నీటిలో వేస్తే చాలండి. ఇప్పుడు నేను ఇంకో గిన్నెలో కూడా మార్చాను కదా, మళ్ళీ నార్మల్ వాటర్ ఇది కూడా జస్ట్ అలా కలుపుకొని ఇంకా తీసి క్లాత్ మీద పెట్టేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత షైనింగ్ వచ్చిందో. కొత్త వాటిలాగా మెరుస్తుందండి అది. మనం ఎటువంటి బ్రష్ అది ఏది యూస్ చేయాల్సిన పని లేదండి అసలు. చాలా బాగుంటుంది. చాలా మళ్ళీ మనం పెట్టుకుంటే కూడా అప్పుడే కొన్నామేమో అన్నట్టుగా కనిపిస్తాయండి అవి. ఇప్పుడు నేను ఇవన్నీ క్లాత్ మీద వేస్తున్నానండి. అంటే క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి ఇలాంటి క్లాత్ మీద వేస్తాను. నార్మల్గా అయితే ఏదన్నా బనియన్ క్లాత్ అట్లాంటి వాటిపైన తుడుచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా బ్యాక్ సైడ్ ఎంత మురికి ఉండే అదంతా వెళ్ళిపోయిందండి. ఎటువంటి శ్రమ లేకుండా మనకి ఎటువంటి బ్రష్ ఇది అవసరమే లేదు అసలు. సింపుల్గా అలా నీళ్ళలో వేసి వదిలేస్తే చాలండి. వాడంతలు అవే క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా ఫ్రీ అండి, ఎటువంటి ఛార్జెస్ పడవు. సబ్స్క్రైబ్ని ప్రెస్ చేసిన తర్వాత బెల్ ఉంటుంది కదండి, దాన్ని ట్యాప్ చేస్తే ఆల్ అనే సింబల్ వస్తుందండి. దాన్ని ట్యాప్ చేయాలి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయండి.